సమయంలో నీ హృదయంలో కొన్ని గాయాలు ఉన్నాయేమో. ప్రాబబ్లీ లైక్ నయోమి అండ్ హన్నా వలె, నయోమి వలె కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో. ఆ గాయాలు అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని ఆలోచన చేస్తే కొన్ని గాయాలు ప్రాబబ్లీ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయేమో. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి. ఎవరి హృదయంలోకి వారు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కొన్ని గాయాలు కొన్ని నెలల నుంచి నువ్వు మోస్తూ ఉన్నవేమో. ఆ గాయాలు మానాల టైం హీల్స్ అంటారు. కాలం గడిచే కొద్దీ గాయాలు మానిపోతాయి అంటారు. ఎందుకంటే జ్ఞాపకాలు కొంచెం పాత పడిపోతాయి కదా. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ గాయాలని రేపుకుంటా ఉంటాం. అవునా కదా? భర్త డ్యూటీకి వెళ్ళిపోయాక, పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయాక, మా తోడికోడలండి నన్ను ఇట్లా అనిందండి. ఎప్పుడండి? 3 సంవత్సరాల క్రితం అండి. అదే మళ్ళీ రేపు కూడా. అవునా కాదండి? అవునా? మా అత్తగారండి ఇలా అన్నారండి పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు పెళ్ళై 30 సంవత్సరాలు అయిపోయింది కానీ మర్చిపోదు అండి. ఇవిడ ఏం చేస్తుందంటే గాయాలు మళ్ళీ 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 రేపుకుంటానే ఉంటుంది. గాయం రేపితే ఏమవుతుందండి? బాగవుతుందా? యు వాంట్ హీల్. నువ్వు ఆనందించలేవు, సంతోషించలేవు. మనమే స్వస్థత లేకుండా ఉంటే మనం ఇంకొకరిని స్వస్థపరచగలమా? మనమే విరిగి నలిగిపోయిన స్థితిలో ఉంటే ఇంకొకరికి ఆదరణకరంగా మనం ఉండగలమా? మనమే విరిగిపోయి, మనమే వేసారిపోయి, విసిగిపోయి ఉంటే మనల్ని తగులుకున్నా లేదంటే మనల్ని కలుసుకున్న ప్రతి ఒక్కరికి ఆ చికాకే అంటిస్తాం కానీ నెమ్మది మాత్రం మనము ఇవ్వలేము కదండి. మనకే శాంతి లేకపోతే, మనకే నెమ్మది లేకపోతే, మనకే హీలింగ్ లేకపోతే ఇంకొకరికి నువ్వు ఇవ్వగలవా? నీ దగ్గరే లేదు, నువ్వేమిస్తావు? దేవుని బిడ్డలు అందుకే శాంతి సమాధానముతో సమృద్ధిగా నింపబడినప్పుడు, నిన్ను ఎవరైనా వచ్చి కలిసినప్పుడు వారికి నీతో మాట్లాడితేనే వారికి సమాధానం, నెమ్మది అనిపిస్తుందండి. ఎప్పుడంటే దేవుని సమాధానం మన హృదయంలో ఉన్నప్పుడు. సంతోషం నీ హృదయంలో ఉంటే యూ కెన్ షేర్ దట్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఆనందాన్ని, సంతోషం పంచుకోగలవు. కంటేజియస్, ఇతరులకు కూడా నువ్వు అందించగలవు. నీ గాయాలు మానితే ఇతరులు ఎవరైనా గాయాలతో నీ దగ్గరకు వస్తే నువ్వు ఏం చేయగలవు? వారిని ఆదరణకరమైన మాటలు చెప్పి దేవుని వాక్యంలోండి వారిని నువ్వు బలపరచగలవు. అంతేగాని నీ గాయాలు నువ్వు రేపుకుంటా ఎప్పుడు హీల్ అవ్వకుండా, స్వస్థత పొందకుండా అట్లాగే బ్రతుకుతూ ఉంటే దేవునిలో నువ్వు ఆనందించలేవు. దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకున్న సమృద్ధి జీవాన్ని కూడా మనము ఖచ్చితంగా పొందుకోలేము. అందుకే ప్రారంభంలో 147వ కీర్తన